శక్తి చేత, బలము చేత ప్రభా నన్ను శిలువ చాటున మరుగుపరిచి నా ద్వారా మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో అవన్నీ తండ్రి ఫలింప చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పేతురు 2వ గ్రంథమమ్మ 17వ వచనంలో ఒక మాట చదువుతాను. పేతురు 2వ గ్రంథము. ప్రియులారా, మీరీ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధులు తప్పు బోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా కాచుకొని యుండుడి. మీకు కలిగిన స్థిర మనసును విడచి పడిపోకుండా కాచుకొని యుండుడి. మీకు కలిగిన స్థిర మనస్సు. ప్రభువులో మనం అందరం స్థిర మనసు కలిగి ఉన్నాం కదండి. విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. ఆ మనస్సు పడిపోకుండా మనం కాచుకో. బాగా వినిపిస్తోంది కదమ్మా. దేవునికి స్తోత్రం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయమమ్మా. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం. ఒకటో వచనం నుంచి చదువుతానమ్మా. ఓ తెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటినీ గూర్చి నా మొదటి గ్రంథమందు రచించి తిని. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడెను. దేవుని రాజ్య విషయమును గూర్చి బోధించుచు అనేక ప్రమాణములు చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనబరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను. మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టి ఉండుడి. యోహాను నీళ్లతో బాప్తిసమిచ్చెను, కానీ కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదురనెను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువు, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకుని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఇందురనెను. వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయన్ను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో, తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్దకు నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెలుట మీరు చూచితురో ఆ రీతినే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. మనకు అపోస్తుల కార్యం గురించి మనం చాలా సార్లు విన్నాము. అపోస్తుల కార్యములు ఎవరు రాశారంటే లూకా గారు రాశారనమాట. లూకా గారు యూదుడు కాదండి. లూకా గారు యూదుడు కాదు. మరి ఆయన మరి ఆ పౌలు ద్వారా పౌలుతో పరిచయమై తర్వాత ఆ మూడో ప్రయాణం వరకు లూకా గారు అపోస్తుడైన పౌలు గారితోనే ఉన్నారనమాట. మరి మన అపోస్తుల కార్యములు అంటే పరిశుద్ధ కార్యములు అని అర్థము. మరి తెయోఫిలా లూకా సువార్త 1వ అధ్యాయంలో కూడా ఇలాగే రాయబడింది. ఒకసారి చూద్దామా. లూకా సువార్త 1వ అధ్యాయము. ఘనత వహించిన తెయోఫిలా, ఆరము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు. లూకా గారు ఉన్నది ఉన్నట్టుగా ఆయన కళ్ళతో చూసినది చూసినట్టుగా రాశారనమాట. ఈ ఘనత వహించిన తెయోఫిలా అంటే అప్పుడు గవర్నర్ గా ఈయన ఉండేవారంట. తెయోఫిలా అని ఆయన గవర్నర్ గా ఉండేవారంట. మరి అపోస్తుల కార్యాలకు వచ్చేటప్పుడు మరి ఘనత వహించిన, ఇక్కడైతే లూకా సువార్తలో ఏముంది? ఘనత వహించిన తెయోఫిలా అని ఇక్కడైతే సంబోధించారు. ఇక్కడైతే ఓ తెయోఫిలా అంటే అపోస్తుల కార్యానికి వచ్చేటప్పుడు ఈయన గవర్నర్ గా ఉన్నారు. ఈయన మరి ఆ అపోస్తులకు
ఫేవరబుల్ గా ఉన్నారనేసి ఆయన మరి జాబును తీసేసినట్టుగా మరి చరిత్ర చెప్తుంది. కాబట్టి ఇక్కడ ఓ థెయోఫిలా అని మరి సంబోధించినట్టుగా చరిత్రకారులు చెప్తారనమాట. ఈ అపోస్తుల కార్యము ఎప్పుడు మరి 35 సంవత్సరాల చరిత్ర. 35 సంవత్సరాల చరిత్ర అంటే యేసు ప్రభు ఆరోహణం అయిపోయిన తర్వాత మరి 35 సంవత్సరాల 66 66 66 సంవత్సరాల చరిత్రను, ఈ 35 సంవత్సరాల చరిత్రను 28 అధ్యాయాల్లో వ్రాయబడిందనమాట. ఉన్నది ఉన్నట్లుగా కళ్ళతో చూసినది చూసినట్టుగా లూకా గారు రాశారనమాట. ఈ అపోస్తుల కార్యానికంతా ఈ వర్సెస్ ఏది అంటే 8దో అధ్యాయం 8దో వచనం చదువుదామండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములు అన్నంతటా భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉండెదరు. మరి యేసు ప్రభు మరి సజీవుడైన తర్వాత 40 రోజులు ఆయన కనిపించారండి. 40 రోజుల తర్వాత మరి 50వ దినం పెంతెకొస్తు దినము ఆయన ఆరోహణమై పోయాడు. ఆరోహణమై వెళ్ళేటప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, మీరు యెరూషలేములో ఇంకా కొద్ది రోజులు ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే, మీరు యెరూషలేములోనూ నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చెను, కానీ కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మతో బాప్తీసం పొందుదురనెను. ఇప్పుడు పరిశుద్ధాత్మ బాప్తీసం వీళ్ళందరికీ రావాలి. కాబట్టి మీరు ఇంకా యెరూషలేములోనే ఉండండి, యెరూషలేమును వదిలి వెళ్ళొద్దండి అన్నారు. మరి దేవుని మాట ప్రకారము మరి ఆయన పెంతెకొస్తు దినమున మరి ఆరోహణమైపోయిన తర్వాత వాళ్ళు వేచి ఉన్నారు. చూడండి, దేవుని మాటకు వాళ్ళు 10 రోజులు వేచి ఉన్నారు. వేచి ఉన్న తర్వాత 40 రోజులు ఆరోహణం అయిపోయిన తర్వాత పెంతెకొస్తు దినం దాకా 10 దినములు వేచి ఉన్నారు. మనం కూడా ఏదైనా ఒక వాగ్దానం మన దేవుడు మన జీవితాల్లో మనం ఇచ్చినప్పుడు ప్రార్థన ద్వారా మనం వేచి ఉండాలండి. మనకు ఓపిక చాలా తక్కువ. ఇన్ని రోజులు ప్రార్థన చేస్తేనే జరగలేదే అనుకుంటాం. కానీ ఇక్కడ 10 రోజులు వాళ్ళు వేచి ఉన్నారు. ఎక్కడ వేచి ఉన్నారు? 15వ వచనం చదువుతానండి. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు, ఇక్కడి నుంచి చదువుతాను, 13 నుంచి చదువుతాను. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడ గదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయ, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, మొత్తము 120 మంది. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను, సహోదరులారా, యేసును పట్టుకున్న. మరి ఈ విధంగా 120 మంది అక్కడ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, 2వ అధ్యాయం 1వ వచనం చదువుతానమ్మా. పెంతెకొస్తు పండుగ దినమును వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. ఎందరూ? 120 మంది కూడి ఉన్నారనమాట. అందరూ కూడి ఉండి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి దాని వేగముగా ఎంత స్పీడ్‌గా వచ్చిందో ఆ గాలి ఏమో మనకు తెలియదు కానీ, మరి వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వచ్చిందంట. అకస్మాత్తుగా వారు కూర్చొని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడిరి. ఈ అపోస్తుల కార్యములో 120 మందికి ఇప్పుడు ఏమొచ్చేసింది? పరిశుద్ధాత్మ వచ్చింది. మరి పరిశుద్ధాత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించింది. పరిశుద్ధాత్మ వాక్శక్తి అనుగ్రహించింది కాబట్టే వాళ్ళు మాట్లాడగలుగుతున్నారనమాట. మరి వాక్శక్తి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయకుంటే ఎవ్వరు కూడా మాట్లాడలేరు, పాట పాడలేరు, ప్రార్థన చేయలేరు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మన వెంట ఉంటాడండి. పరిశుద్ధాత్మ దేవుని బాధ పెట్టకూడదు. మన పరిశుద్ధాత్మ దేవునికి బాధ కలిగించడం, అవమానకరంగా ప్రవర్తించడం చేయకూడదండి. ఆయన ఎప్పుడు ఆదరణకర్తగా మనతో ఉంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే 120 మంది మీద వాలాడో అందరికీ వాక్శక్తి వచ్చింది. అంతకుముందు వాక్శక్తి లేదనమాట. ఇప్పుడు వాక్శక్తి వచ్చింది. వచ్చిన వెంటనే ఏమైపోయిందంట, అక్కడ ఎన్ని రకాల మనం చూడండి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములలో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వంత భాషలో వారు మాటలాట విని కలవరపడిరి.
వారి ఎన్ని ఎన్ని రకాల లాంగ్వేజెస్ వాళ్ళు ఉన్నారో మనకు తెలియదు. అష్షూరు రాజు మరి ఆ అష్షూరు రాజు ఇశ్రాయేలీయుల మీదకొచ్చి యూదులను అంతా ఓడించి అప్పుడు నాశనం చేసిపోయిన యిర్మీయా ఏ విధంగా ప్రవచించారో దాని ప్రకారం జరిగిన తర్వాత అష్షూరీయులు చాలా మంది యెరూషలేములో వచ్చి ఉన్నారంట. ఆ అష్షూరీయులు ఏం చేశారంటే మరి ఇశ్రాయేలీయులను కొంతమందిని వివాహం చేసుకున్నారంట. వారి మీద వాళ్ళు కూడా భక్తి కలిగి ఉన్నారంట. ఆ భక్తి కలిగిన వారిపైన ఆకాశము ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దం కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషలో వారు మాటలాట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాటలాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషలో మీరు మాటలాడటం మనము వినుచున్నాము. ఇదేమి పార్థియులు, మాదీయులు, ఎలోమీయులు, మెఫస్పోతీయులు, యూదయ, కప్పదొకయ, పొంతు, ఆసియా, పుగ్రియా, పుంపూలియా, ఐగుప్తు అనే దేశం అందలి వారు. ఎన్ని దేశాలు? మొత్తము 17 ఇంకా కింద ఉన్నాయి. కురేనియా దగ్గర, లిబియా, మొత్తం 17 రకాల భాషలు కలిగిన దేశస్థులు ఇక్కడ ఉన్నారండి. మరి వీళ్ళందరికీ ఏమొచ్చేసింది? వాక్శక్తి వచ్చింది. వీళ్ళందరికీ ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ శక్తి వచ్చింది. పరిశుద్ధాత్మ శక్తి వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఎవరి దేశానికి వాళ్ళు వెళ్ళిపోయినారండి. ఈ 35 సంవత్సరాల్లో ఈ అపోస్తులను బట్టి మరి 3 ఖండాల్లో సువార్త వ్యాపించబడిందన్నమాట. 120 మందిని బట్టి 3 ఖండాలలో సువార్త మరి ప్రజ్వలించింది. ఆ మొదటి శతాబ్దం, 2వ శతాబ్దం, 3వ శతాబ్దంలో మరి సువార్త మరి ప్రపంచమంతటా చాలా వరకు వ్యాప్తి చెందింది అని చరిత్రకారులు చెప్తారు. తర్వాత 3వ శతాబ్దం నుంచి మరి సువార్త తగ్గిపోతూ వచ్చింది. ప్రభువును నమ్ముకునే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతూ వచ్చింది. శ్రమలు ప్రారంభమైనాయని చరిత్ర చెప్తుందనమాట. ఇప్పుడు ఈ వాక్శక్తి మరి వచ్చిన తర్వాత పేతురు మొదటిగా మరి ప్రసంగించినాడు. ఈ అపోస్తుల కార్యములో 4 అపోస్తులు ఉన్నారు. మరి పేతురు మొదటివాడు. మరి 1 నుంచి 12 అధ్యాయాల దాకా పేతురును గురించి మనము పేతురు చేసిన అద్భుత కార్యాలు, పరిశుద్ధ కార్యాలను గురించి చదువుతామండి. తర్వాత 13వ అధ్యాయం నుంచి పౌలు గారు మరి చేసిన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాల గురించి మనం చదువుతామండి. ఇప్పుడు పేతురు గురించి మనము ఈ పరిశుద్ధాత్మ దేవుడు దిగి రాకమునుప్పుడు పేతురు చరిత్ర వేరేగా ఉంది. మనం యోహాను సువార్త లాస్ట్ అధ్యాయంలో ఒకసారి చదువుదామండి. 15 నుంచి. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురుని చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. ఏం చెప్పాడు? నా గొర్రె పిల్లలను మేపుమని చెప్పినాడు కదా. అప్పుడు ఆయనకు అర్థం కాలేదు. మరి రెండోసారి మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతన్ని అడగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. మొదట ఏం చెప్పాడు? గొర్రె పిల్లలను, తర్వాత గొర్రెలను కాయమని చెప్పాడు. అప్పుడు పేతురుకు అర్థం కాలేదండి. నన్ను ప్రేమించుచున్నావని మూడవసారి తన్ను అడిగినందున పేతురు వ్యసనపడి, ప్రభువా, నీకు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రెలను మేపుము. నీవు యవ్వనవై ఉన్నప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచెదవు. వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ మాటలు అప్పుడు అర్థం కాలేదండి. పేతురు గారికి అర్థం కాలేదు. ఎప్పుడైతే వాక్శక్తి వచ్చిందో, పరిశుద్ధాత్మ పూర్ణుడైనాడో, వెంటనే ఆయన మనకు వాక్యం చెప్పాడండి. చెప్పినప్పుడు అప్పుడు ప్రతివానికి భయం కలిగెను.
అయితే పేతురు 14 వచనము. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను సమస్త జనులారా ఇది మీకు తెలియక చెవియొగ్గి నా మాట వినుడి. అంతవరకు ఈ విధంగా ఎక్కడ పేతురు బోధించినట్టుగా లేదండి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి పూర్ణుడైనాడో అప్పుడు ఆయన వాక్యం చెప్తూ వచ్చినాడండి. మరి ఈ పరిశుద్ధ కార్యాల్లో నలుగురిని నేను ఎన్నుకున్నానండి. నేను డీప్‌గా పోను. ఎందుకంటే ఒక్కొక్కరి జీవితంలో దేవుడు ఏవిచ్చాడో అవన్నీ వాళ్ళు చివరి వరకు చేసి ఏ విధంగా తమ జీవితాలు దేవునికి సమర్పించినారో మనం నేర్చుకుందామండి. ఈ విధంగా మరి వాక్శక్తి వచ్చిన తర్వాత మరి ఆయన ప్రతి కార్యము చేయగలిగినాడండి. మరి 4వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో అననీయ సప్ఫీరాల విషయంలో చూడండి, ఒక మానవుడు మానవుని దగ్గర దేవుని చేత మరి అభిషేకించబడిన పేతురు యోహానుల దగ్గర అననీయ సప్ఫీరాలు అబద్ధం చెప్తేనే వారికి ఇమీడియట్ గా మరణం వచ్చిందండి. చూడండి, పేతురు ఎలాంటి వాడు? చేపలు పట్టేవాడు కదా, అతనికి చదువు లేదు, ఏమీ లేదు. అలాంటి వానికి మరి నువ్వు ఎందుకు పరిశుద్ధాత్మ దేవునికి అబద్ధం చెప్తున్నావు అని ఒక్కసారి చదువుదామా? 4వ అధ్యాయము 5వ అధ్యాయం అమ్మా. అననీయ ఈ మాటలు వినుచుండి పడి, అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదు. ఎందుకు ఈ సంగతులు నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధం ఆడుతున్నావు. అయ్యమ్మా, అయ్యలారా, అమ్మా, మనం మనుషులతో అబద్ధం ఆడొచ్చు, కానీ దేవుని సన్నిధిలో కానీ దేవుని దగ్గర కానీ మనం ఎప్పుడు తమాషాలు చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన క్రియలు మన వెంట వస్తాయి. మనం చేసిన ప్రతి దానికి మనం జవాబు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అని అంటున్నాడు పేతురు. నువ్వు ఎవరితో నీ మరి అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మమ్మని ఏమైనా పేతురు చెప్పాడా? ఇవ్వమని చెప్పాడా? ఇక్కడ అందరూ తీసుకొని వచ్చి ఇస్తున్నారు, ఆయన పాదాల దగ్గర పెట్టున్నారు. ఈయనకు వచ్చిన మంచి ఆలోచన బాగానే ఉంది, కానీ డబ్బును చూసిన తర్వాత మనిషి మారిపోయినారు. భార్యాభర్తలు ఇద్దరు మనసు మారిపోయింది. డబ్బుకు మరి లోబడిపోయి ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు చనిపోగలిగినారు. చూడండి, పేతురు ఆయన చనిపోమని చెప్పాడా? కానీ దేవుని శక్తి ఆయనలో ఎంత ఉంది కదా. ప్రభువును నమ్ముకున్న బిడ్డలము, ఆయన రక్తం చేత మనం కడగబడిన బిడ్డలము, మనం కూడా అటువంటి శక్తి కలిగిన వాళ్ళమండి. ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలి. మన జీవితం పవిత్రంగా ఉండాలి, మన హృదయం పవిత్రంగా ఉండాలి. అంతేకాని మరి అలాంటప్పుడు ఆనాడు అపోస్తుడైన పేతురును ఏ విధంగా ఆశీర్వదించాడో అటువంటి ఆశీర్వాదాలు దేవుడు నీకు నాకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఎక్కడో ఉన్న వాళ్ళము, ఏ మాత్రం యోగ్యత లేని మనల్ని దేవుడు ఇంతగా తీసుకొని వచ్చి ఈ స్థితిలో మనల్ని ఉంచాడంటే ఆయన కృప కాదా? కాబట్టి ఆయన ఇంతగా మనల్ని హెచ్చిస్తున్నాడు. మన పిల్లల్నేమి, మన కుటుంబాలనేమి ఆయన ఎంతగానో నడిపిస్తున్నాడు. మరి పేతులు లాంటి వాక్శక్తి మనకిచ్చి దేవుని సువార్తను మనం కూడా ప్రకటించే వారంగా ఉండాలి. కాబట్టి దేవుడు చక్కగా పాటలు పాడే వరం కొంతమందికి ఇచ్చాడు, వాక్యం చెప్పే వరం కొంతమందికి ఇచ్చాడు. మరి దేవుని మందిరంలో పనిచేసే ఒక్కొక్కరికి ఒక్కొక్క మరి తలాంతులు దేవుడు ఇచ్చాడు. ఆ తలాంతులు మనం వాడుకుంటున్నామా? ఒక్క పేతులకే కాదు కదా, అపోస్తులకే కాదు కదా, 120 మందికే కాదు కదా. ఆయన కార్యాలు నేటికి కూడా కొనసాగుతూనే ఉన్నాయి, ఆగిపోలేదండి. ఆనాడు అపోస్తులు చనిపోయారు, చంపబడ్డారు, వాళ్ళు చనిపోలేదు, చంపబడ్డారు. మరి కానీ ఆయన కార్యాలు నేటికిని సాగుతూనే, ఆయన ఆదరణకర్తగా ప్రతి చోట ప్రతి నిమిషం ఆయన మనతో ఉంటున్నాడండి. అననీయ సప్ఫీరాలు మరి ఆ విధంగా చనిపోయేది. అంతేకాదండి, పేతురు చేసిన అద్భుత కార్యాలు మనకు తెలుసు కదా. మరి ఎప్పేలో తబితాను కూడా ఆయన చనిపోయిన మరి తబితాను మరి బ్రతికించగలిగినాడు. పేతురు మామూలు మనిషే కదండి, ఆయన ప్రార్థన అటువంటి శక్తి కలిగిన వాడు. కాబట్టి పేతురు ఈ విధంగా గొప్ప కార్యాలు చేశాడు. తర్వాత ఆయన జైల్లో వేశారు. మరి యాకోబుని చంపిన తర్వాత ఫరోరాజు అతన్ని మరి జైల్లో వేసి మార్నింగ్ అతన్ని చంపాలనుకున్నప్పుడు ఎంత హాయిగా ఆయన నిద్రపోయాడండి. ఏ మాత్రము దిగులు చింత లేకుండా నిద్రపోయినాడు. సంఘం అయితే ఆయన కోసం ఎంతగానో ప్రార్థిస్తుంది. ఆ ప్రార్థనతో ఆయన లేవగలిగినాడండి. లేచాడు, దేవదూత పిలుచుకొని వచ్చి మరి ఆయన రక్షించింది. చూడండి, అదే స్థితి మరి పేతురు గారికి చివరి దశలో ఏమైందంటే 9 నెలలు ఆయన జైల్లో పెట్టారంట. చివరి దశలో 9 నెలలు ఆయన జైల్లో పెడితే అది ఎంత భయంకరమైన జైలు అంటే అసలు వెలుగు అనేది ఒక్క ఇది కూడా రాదు, ఒక్క రేస్ కూడా
రాదంట. అటువంటి జైల్లో, భయంకరమైన జైల్లో ఆయన పెట్టారంట. ఎందుకంటే నీరో చక్రవర్తి చాలా దుర్మార్గుడు. చాలా ఇతన్ని భరించలేకపోతున్నాడు. ఇతను చేస్తున్న కార్యాలను, మరి ఎట్లాంటి వాళ్ళను ప్రభువు వైపు నడిపిస్తున్నాడు చూడలేక ఇతన్ని చంపాలనేసి ఆయన నిర్ణయించుకొని ఆ జైల్లో ఆయన ఉంచాడంట. 9 నెలలు జైల్లో ఉంచినప్పుడు ఆ 9 నెలలు కటిక చీకటైన ఆ జైలులో మరి జైలు అధికారులు ఇద్దరికి రక్షణ పొందారంట. తర్వాత జైల్లో ఉండే 45 మంది రక్షణ పొందారంట. ఖైదీలు. మరి ఆ అధికారులు వచ్చి బయట ఉంటే ఈ సువార్తను ప్రకటించి అందరినీ ప్రభు వైపు తిప్పుతున్నాడే అని జైల్లో పెడితే కూడా ఇక్కడ కూడా ఇతను ఈ పని చేస్తున్నాడే అనేసి వెంటనే మరి అతన్ని మరి సిలువ వేయడానికని వచ్చాడు. సిలువకి వేస్తామన్నప్పుడు ఈయన పేతురు అడిగాడంట, అయ్యా యేసు ప్రభులాగా నాకు సిలువకు వేయొద్దండి, అంత అర్హత నాకు లేదు. నాకు యేసు ప్రభు ఎవరో తెలియదని నేను ముమ్మారు పలికినాను కాబట్టి అంత అర్హత నాకు లేదు కాబట్టి తలకిందలుగా నాకు సిలువ వేయమని చెప్పేసి ఆయన ఆ విధంగా తన జీవితాన్ని సమర్పించుకున్నాడండి. పేతురు జీవిత మాటికి సమాప్తమైపోయిందండి. తర్వాత 8వ అధ్యాయానికి వద్దాము. ఇక్కడ స్టెఫెన్ చరిత్ర మనం 7వ అధ్యాయంలో చదువుతాం. ఈయన కూడా పరిశుద్ధాత్మ పూర్ణుడై రాళ్లతో కొట్టబడి చంపబడతాడు. చంపబడిన తర్వాత 8వ అధ్యాయం అండి. మొదట, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగిందండి. మరి సంఘానికి ఆ రోజు హింసలు వచ్చాయి. ఇప్పుడున్న పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయండి. ఉత్తరప్రదేశ్లో ఏమి, మన తెలంగాణలో కూడా ఇలా కలుసుకొని మందిరంలో ఆరాధిస్తా అంటే మందిరం అంతా కాల్చేసినారు కదా. ఆనాడు హింసలున్నాయి, ఈనాడు హింసలున్నాయండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి. ఈ అపోస్తులు 12 మంది తప్ప మిగతా వాళ్ళంతా అంటే 120 మందిలో అందరూ చెదిరిపోయినారండి. ఇక్కడ ఎప్పుడైతే చెదిరిపోయినారో సువార్త అన్ని చోట్లకు వ్యాప్తి చెందుతూ వచ్చిందండి. సువార్త వ్యాప్తి చెందడాన్ని ఎవ్వరూ అరికట్టలేరు. ఏ ప్రభుత్వము అరికట్టలేదు, ఏ రాజు అరికట్టలేడు. గాలిని మరి ఎవరైనా కంట్రోల్ చేయగలరా? అగ్గిని కంట్రోల్ చేయగలరా? కాబట్టి వీళ్ళందరూ చెల్లా చెదరైపోయినారండి. చెల్లా చెదరైపోయి దేశమందు చెదిరిపోయి అందరూ దేశముల యందు, ఒక దేశం కాదు, ఎన్ని దేశాలకు చెదిరిపోయినారో మనం 17 చదివినాం కదా. 17 భాషలు, 17 దేశస్తుల గురించి. మరి ఇక్కడ ఇన్ని దేశాలకు వాళ్ళు చెదిరిపోయినారండి. భక్తిగల మనుషులు స్టెఫెను సమాధి చేసి అతని గూర్చి బహుగా ప్రలాపించింది. సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటిస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఊరికే చెదిరిపోయి వాళ్ళు ఊరికే ఉండలేదండి. వాళ్ళ పరిశుద్ధాత్మ శక్తి ఉంది కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా వాళ్ళు చెదిరిపోయే కొద్దీ ఏం చేసినారు? వాక్యమును ప్రకటిస్తున్నారు. మరి ఆనాడు వాళ్ళంతా వాక్యాన్ని ప్రకటించారే. ఇప్పుడు నీవు నేను మనం ఎంత మాత్రం వాక్యాన్ని ప్రకటిస్తున్నాం ఒక్కసారి ఆలోచిస్తామండి. దేవుడు మనకి ఎంతో రక్షణ ఇచ్చాడు. రక్షణ లేని కుటుంబాలు ఉన్నాయి, రక్షించిపోతున్న కుటుంబాలు ఉన్నాయి, మన చుట్టుపక్కల ఎన్నో ఉన్నాయి, మన రక్త సంబంధులు ఉన్నారు. మనం వారి కోసం భారంతో ప్రార్థన చేయాలండి. ఇప్పుడు వాక్యం చెప్తే వినేవాళ్ళు చాలా తక్కువ. సెల్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి అసలు ఇంట్రెస్టే లేకుండా పోయింది. మరి కానీ వీళ్ళు ఏం చేశారు? వాక్యమును ప్రకటించుచు సంచారము చేసరి. ఒక్క చోట ఉండలేదండి, సంచారం చేస్తూనే ఉన్నారు. వాళ్ళ ఇండ్లు వాకిండ్లు అన్ని వదిలేసి సువార్తను పట్టుకొని వాళ్ళు సంచారం చేస్తూ వాక్యాన్ని ప్రకటించారు. చూడండి, ఇదంతా మొదటి శతాబ్దంలోనే జరుగుతోంది. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యంను ప్రకటించుచు సంచారం చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. మరి ఈ ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్ళాడు. ఫిలిప్పును గురించి మనము 2వ అధ్యాయంలో చూద్దామండి. అపోస్తల కార్యములు కాదమ్మా, యోహాను సువార్త అనుకుంటాను. యోహాను సువార్త అధ్యాయంలో
ఒకటో అధ్యాయము 43 వచ్చినవమ్మా. మరునాడు ఆయన గలిలేకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. ఫిలిప్పు బెత్సయిదా వాడు. ఫిలిప్పు, పేతురు, ఆంద్రేయ వీళ్ళందరూ ఒకే ఊరికి సంబంధించిన వాళ్ళు అనమాట. ఈ ఫిలిప్పు ఎవరు కనుక్కున్నా అంటే యేసు ప్రభువే ఇతన్ని కనుక్కొని నన్ను వెంబడించమన్నాడు. ఫిలిప్పు వెంబడించలేదండి. ఫిలిప్పును దేవుడే కనుగొన్నాడు. మనం కూడా అంతే, మనమేమో ప్రభువును వెంబడించలేదు, ప్రభువే మనల్ని కనుక్కున్నాడండి. మరునాడు ఆయన గలిలేకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. మరి మరి ఆ ఫిలిప్పు బెత్సయిదా వాడు, అనగా ఆంద్రేయ, పేతురు అను వారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు ఏం చేసినాడు? ఫిలిప్పు ప్రభువును వెంబడిస్తూ వెంటనే ఏం చేశాడండి? ఫిలిప్పు నతానియేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటినని ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అతనితో చెప్పెను. ఫస్ట్ ఇక్కడ నతానియేలుకు సువార్త ప్రకటిస్తున్నాడండి. నువ్వు నన్ను వెంబడించమంటేనే వెంటనే నతానియేలు దగ్గరికి పోయి ఏం చెప్తున్నాడు? ఈయన ధర్మశాస్త్రం బాగా తెలిసినవాడు. ఫిలిప్పు ధర్మశాస్త్రం బాగా తెలిసినవాడు. యోసేపు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయన కనుగొంటిని ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. ఈ నతానియేలు లేఖనాలు బాగా ఎరిగినవాడు. ఈ ఫిలిప్పు ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగినవాడనమాట. ఇక్కడ మరి నన్ను వెంబడించమని అంటేనే ఫిలిప్పు ప్రభువును వెంబడించినట్లుగా, మరి పరిశుద్ధాత్మ పూర్ణుడైనట్టుగా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు 8వ అధ్యాయంలో కొన్ని వచనాలు ఆయన గురించి నేర్చుకుందామండి. ఫిలిప్పు గారు సమరయ పట్టణంలో మరి ఎక్కువగా పరిచర్య చేసినాడండి. జనసమూహం 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. సమరయ పట్టణానికి వెళ్ళినాడండి. సమరయ పట్టణంలో మరి అంతా అన్యులే ఉన్నారు. అక్కడ ప్రభువును తెలిసిన వారు ఎవరు లేరు. అక్కడ ఎక్కువ పామును ఆరాధించే ఆరాధకులు ఎక్కువ అన్నమాట. పామే వారికి దేవుడు. పాము పెద్ద పెద్ద విగ్రహాలు చేసి పెద్ద పెద్ద గుళ్ళు కట్టి వాటికి పూజారులు మరి అనేక గొప్ప కార్యాలు అక్కడ మరి పాము గురించి వాళ్ళు చేసేవాళ్ళు. అంత భక్తి పరులు మరి సమరయ పట్టణం. ఆ సమరయ పట్టణానికి మరి ఈ ఫిలిప్పు గారు వెళ్ళినాడు. ఈ ఫిలిప్ అంటే పేరేమంటే గుర్రములకు ప్రియుడు అని అర్థం అంట. గుర్రముల ప్రియుడు అని అర్థం అంట అని పేరుకు. ఆ సమరయ పట్టణంలో ఆయన మరి అక్కడికి పోయినాడు. జనసమూహములు మరి ఎలా ఉందంటే జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలు చూసినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సు లక్ష్యముంచగా, ఎలా చూడండి, అంత పూజ చేస్తూ అంత భక్తితో మరి అంత ఆరాధిస్తున్న వాళ్ళ దగ్గరికి పోయి ఫిలిప్పు గారు సువార్తను ప్రకటించారు. సువార్తను ప్రకటిస్తేనే మరి ఆత్మ పూర్ణులై మనం సువార్త చెప్తే కార్యం జరుగుతుందండి. ఎక్కడైనా కానీ పరిశుద్ధాత్మ వరము చేతనే మనం వాక్యం చెప్పగలిగితే కార్యాలు జరుగుతాయండి. ఇక్కడ కూడా మరి ఆత్మ పూర్ణుడై మరి అన్యుల దగ్గరికి వెళ్ళినాడండి. మరి అసలు ఎవ్వరికి యేసు ప్రభుని గురించి తెలియదు, సమరయులకు తెలియదు. వీళ్ళంతా విగ్రహారాధికులు. అసలు ఆయన ఫిలిప్పుని గురించి చదివినప్పుడు ఒక దేవతా విగ్రహం మరి ఒక మనిషి రూపంలో స్నేక్ను పెద్ద పాము, ఆ పాముకు పెద్ద మనిషి ముఖం పెట్టి పెద్ద గుడి కట్టినారు. అందులో పెద్ద పెద్ద పూజారులు అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినారు. చూడండి, మనం ఇప్పుడు అలాంటి వాళ్ళ దగ్గర పోయి చెప్తే వింటారా? మొన్న 5వ తారీఖున 10 పల్లెల్లో మేము సేవ చేయగలిగితే, నాతో పాటు 12 మంది మేము వెళ్ళినామన్నమాట. మరి 12 మంది వెళ్ళి సేవ చేసినప్పుడు దరిదాపు 6 పల్లెల్లో బాగా జరిగిందండి. 7వ పల్లెలో మేము ఎంటర్ అయినప్పుడు ముందు ఎంటర్ అయితేనే పత్రికలు ఇస్తా అంటే వద్దు అన్నారు వాళ్ళు. ఇప్పుడంతా అయోధ్యలో అది కట్టినప్పటి నుంచి చాలా వ్యతిరేకత ఏర్పడింది అనమాట. మేము లోపల పోయినాము. నేను పాట పాడుతున్నా, వాక్యం చెప్తున్నాను మైక్లో. వీళ్ళందరూ మిగతా వాళ్ళందరూ ఇంటింటికి పోయి పత్రికలు ఇస్తారు. నా డ్యూటీ ఏమి ఆటోలో కూర్చోవడం, పాటలు పాడడం, వాక్యం చెప్తూ ఉండడం. ఇట్లా నేను పిల్లలందరూ చుట్టుకుంటే అందరికీ పత్రికలు ఇస్తున్నాను, వాళ్ళకి చెప్తున్నాను. చెప్తూ ఉంటే అంత లోపల ఇంతలా ఒక కట్ట తీసుకొని వచ్చినారండి. ఇంతలా ఒక కట్ట తీసుకొని వచ్చి, ఏమ్మా నువ్వు పాస్టరా అన్న.
ఏం బాబు, ఎందుకు బాబు అట్లా అంటుంటే, మనం ఎంత సాఫ్ట్‌గా మాట్లాడతా అంటే, అంత వాళ్ళు రెచ్చిపోతున్నారు. అంత రెచ్చిపోతున్నారు. మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? ఎందుకు రమ్మన్నారు? పోతారా? ఆటోని పగలగొట్టాలా? అనేసి అంటే, బాబు మీరు నెమ్మదిగా ఉండండి. మేము వెళ్ళిపోతాం. మీరు వద్దన్నారు గదా! మేము వెళ్ళిపోతాం. అందరూ లోపలికి పోయినారు. వాళ్ళొచ్చేంత వరకు నన్ను వెయిట్ చేయండింది. అంటే వాళ్ళు అది మరి వాళ్ళనంతా నేను పికప్ చేసుకోవాలి గదా! అందుకని లోపలికి పోతుంటే, వాళ్ళు మాతో పాటు బండ్లేసుకొని వచ్చినారు. 5, 6 మంది యవ్వనస్తులమ్మా. వృద్ధులు కాదు, ఏమి కాదు, యవ్వనస్తులు. అప్పటికే పత్రికలన్నీ పంచేసినారు మన వాళ్ళు. పంచేసింటే వాళ్ళ చేతుల్లోటివన్నీ తీసుకొని చించేసినారు. మరి వీళ్ళు ఎలా ప్రకటించారో ఏమో ఈ సమరయ పట్టణంలో అంత విగ్రహారాధన చేస్తున్న వాళ్ళంతా నమ్మినారంట చూడండి. అనేకులు మరి ఎన్ని అద్భుతాలు కూడా జరిగినాయి. పిలుపు ద్వారా అద్భుతాలు జరిగినాయి. మరి అతడు మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచిరి. అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. ఫిలిప్పు గారు ప్రార్థన చేసినప్పుడు వారిలో ఉండే దురాత్మ శక్తులన్నీ వదిలిపోయినాయి. పక్షవాయువు గలవారు, కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. ఆ అందుకు ఆ పట్టణంలో మిగులా సంతోషం కలిగెను. ఈ సంతోషం చూస్తే పూజారులు ఊరికే ఉంటారా? పూజారులు ఊరికే ఉంటారా చెప్పండి? ప్రజలంతా మరి ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి, ఇన్ని ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి. ప్రజలంతా వచ్చి, అబ్బా నా జబ్బు బాగైపోయింది, పక్షవాయువుతో నేను ఉన్నాను, కాళ్ళు చేతులు పని చేయక ఇన్ని రోజుల నుంచి పడకలో ఉన్నాను, ఎవరో ఈయన వచ్చి నాకు ప్రార్థన చేస్తేనే బాగైపోయిందని కుటుంబాలు సంతోషంగా ఉన్న ఆ సమయంలో సియోన్ మరి 9వ వచనం, సీమోన్ అని ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గాడి చేయుచు తానెవడో గొప్పవాడని నేను చెప్పుకొనుచు సమరయ జనులకు విభ్రాంతి పరచుచుండెను. ఈ గాడిడి వాడు మరి ఇంతకు మునుపు ఈ సమరయులందరినీ మోసం చేస్తూ నేను చాలా గొప్ప వ్యక్తిని అని వాళ్ళందరినీ మోసం చేస్తూ ఉన్నాడనమాట. ఎప్పుడైతే ఫిలిప్పు వచ్చిన తర్వాత ఇతని కార్యాలు సాగలేదు. విభ్రాంతి పరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మటుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతన్ని లక్ష్య పెట్టిరి. సమరయులందరూ ఇతని వైపు లక్ష్య పెట్టారు. ఎవరు? ఫిలిప్పు వైపున లక్ష్య పెట్టారనమాట. అతడు బహుకాలము గాడిదలు చేయుచు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతన్ని లక్ష్య పెట్టిరు. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. ఈ విధంగా మరి సమరయ పట్టణంలో మరి ఇంత ఆశ్చర్య కార్యాలు చేశాడనమాట. తర్వాత ఈ ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయని పేతురు, యోహాను అపోస్తులు వచ్చి ఈ సమరయ పట్టణంలో వారు కూడా ఆ పరిశుద్ధాత్మ చేత ఆశ్చర్య కార్యాలు జరిపిస్తారు. తర్వాత ఫిలిప్పు గారికి పరిశుద్ధాత్మ పూర్ణుడై, చూడండి ఇంకొక మాట చదువుతాను, 8:25 అంతటా వారు సాక్ష్యం ఇచ్చుచు ప్రభు వాక్యం బోధించుచు యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయులు అనేక గ్రామములలో ప్రకటించుచుండెను. యెరూషలేములో 3 భాగాలు ఉన్నాయంటండి. యూదయ, సమరయ, గలిలయ అని ప్రాంతాలు. మనం సౌత్ ఇండియన్, నార్త్, ఈస్ట్, వెస్ట్ అని ఎలా అనుకుంటామో ఈ విధంగా ఉన్నాయంట. యూదయ ప్రాంతం, గలిలయ ప్రాంతం, సమరయ ప్రాంతం. ఈ సమరయ ప్రాంతంలో ఉండే పట్టణాలంతా ఇప్పుడు మనకు సౌత్ అంటే మనకు ఆంధ్రప్రదేశ్, మరి కర్ణాటక, కేరళ ఇవన్నీ వస్తాయి కదా. అలా ఈ సమరయ ప్రాంతంలో ఎన్ని పట్టణాలు ఉన్నాయో, ఎన్ని ఊర్లు ఉన్నాయో అనేక గ్రాముల్లో సువార్త ప్రకటించుచు వచ్చిరి. ప్రభువు దూతను లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. ఇక్కడ ఒక నపంసకుని దగ్గరికి ప్రభువు ఆత్మ ఆయన్ని ప్రేరేపించి తీసుకొని వచ్చిందండి. ఈ నపంసకుడు యూదుడు కాదు, కానీ మరి ధర్మశాస్త్రమును బాగా తెలిసిన వాడు, యూదుల యొక్క మరి గ్రంథాలను బాగా చదివేవాడు అనమాట. ఈయనకు యూదా మతం మీద ఈయనకు ఆసక్తి కలిగిన వాడు ఈ నపంసకుడు అనమాట. ఈయన ఏం చదువుతున్నాడు? యెషయా గ్రంథం 53 అధ్యాయం చదువుతున్నాడు. యెషయా 53 అధ్యాయం చదువుతున్నప్పుడు ప్రభు ఆత్మ ఈయన దగ్గరికి తీసుకొని పోయినప్పుడు ఈ నపంసకుడు ఫిలిప్పు ద్వారా రక్షణ పొంది వెంటనే బాప్తిసము పొందినాడండి. ఈ ఫిలిప్పుకు 4 కుమార్తెలు ఉన్నారండి. 4 కుమార్తెలు ప్రవచించువారంట. అధ్యాయంలో ఉంది, 4 కుమార్తెలు ప్రవచించువారంట. చూడండి, తండ్రి ప్రవచిస్తున్నారు, తండ్రి అద్భుత
కుమార్తెలు కూడా చేస్తున్నారేమో. ప్రవచించువారు అన్నారు కదా! ఎంత ఆశీర్వదించబడిన కుటుంబం అండి ఫిలిప్పు గారి కుటుంబం. ఫిలిప్పు భార్యను గురించి వ్రాయబడలేదు కానీ, నలుగురు కుమార్తెలు తండ్రికి సపోర్ట్‌గా ఉండి, తండ్రి చేస్తున్న కార్యాల్లో వీళ్ళు నలుగురు కూడా భాగం పంచుకుంటూ ఉన్నట్లుగా వాక్యం చెప్తున్నదండి. ఈ విధంగా ఆశ్చర్య కార్యాలు సమరయ పట్టణంలో జరుగుతున్నప్పుడు, ఈ పూజారులందరూ మరి అధికారుల దగ్గరికి పోయి ఇతన్ని సిలువకి వేస్తామనేసి ఆయన సిలువకేస్తారు. సిలువకేసిన తర్వాత ఫిలిప్పు గారిని సిలువకేసిన తర్వాత గొంతుకు తాడేసి గట్టిగా లాగి రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఈ విధంగా ఫిలిప్పు గారు మరి ఆయన జీవితము ప్రభువు సేవకు చివరి వరకు, మరి పేతురు 2వ అధ్యాయం మనం చదువుతాం కదా, చివరి వరకు తనకు కలిగినది మరి చివరి వరకు ఆయన గట్టిగా పట్టుకొని తాను ఏందు నిమిత్తమై పరిశుద్ధాత్మ చేత మరి అభిషేకించబడ్డారో, అపోస్తులయ్యారో. అపోస్తులు అంటే దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు, దేవుని చేత పంపబడిన వాళ్ళు అని అర్థం. కాబట్టి మరి ఆయన ఫిలిప్పు గారు ఆయన జీవితము ఈ విధంగా ఎండ్ అయిపోయిందండి. ఇప్పుడు మనము బర్నబాను గురించి నేర్చుకుందామండి. బర్నబాను గురించి నేర్చుకుందాం. అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయం 36వ వచనంలో మనం బర్నబా అసలు ఫస్ట్ మనకి ఇక్కడ పరిచయం అవుతారు బర్నబా గారు. 4వ అధ్యాయం 36వ వచనం. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. అతనికి అపోస్తులుడు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండేది. ఇతడు భూమి గలవాడు అయ్యుండి దాన్ని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. మరి ఈయనకు అపోస్తులు పేరు పెట్టారు. ఈయన పేరు యోసేపు. ఈయన లేవి వంశానికి చెందినవాడు. కుప్రకు ప్రాంతానికి సంబంధించిన వాడు. కుప్రా అంటే యెరూషలేములో ఒక దీవి అంట. ఆ దీవి ఈయన సొంత ప్రాంతము. ఆ దీవిలో ఆయన పుట్టి పెరిగిన వాడు, అపోస్తులకు పరిచయమైనాడు. మరి ఎంతో దైవభక్తి కలిగిన వాడు. ఈయన దైవభక్తిని చూసి అందులో ధనవంతుడు, బాగా భూమి ఆస్తి ఉన్నవాడు. మరి ఈయన ఏం చేశాడు, కుప్రలో పుట్టిన లేవీడు యోసేపు అని ఒక ఉండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు, హెచ్చరించేవాడు, హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టు. మొదటిలో సంఘాలు విస్తరిస్తున్నాయి. మొదటి సంఘాలు విస్తరిస్తున్నప్పుడు అందరూ ధారాళంగా ఇస్తూ వచ్చినాడు. అప్పుడు బర్నబా కూడా తన ఆస్తిని అమ్మి తీసుకొచ్చి ఇచ్చాడు. వీళ్ళని చూసి ఈ అననీయ సఫీరాలు టెంప్ట్ అయినారు. బర్నబా ఇచ్చారు కూడా, మనం కూడా ఇద్దామనేసి వచ్చారు, కానీ ఫెయిల్యూర్ అయిపోయి వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరి ఈ బర్నబా గారు మరి 13వ అధ్యాయానికి వస్తామండి. 13వ అధ్యాయం కంటే 12, 24 చదువుతాను. మరి ఒకవైపున ఈ అపోస్తులను చంపబడుతున్నారు. కానీ ఏం జరుగుతుంది? దేవుని వాక్యము ప్రబలమై వ్యాపిస్తూ ఉందంట. 24 వచనం. ఒకవైపున అక్కడ పేతురుని చంపేసినారు, యాకోబుని చంపేసినారు, స్టెఫెన్ను చంపేసినారు, మరి ఫిలిప్పుని చంపేసినారు. ఇప్పుడు ఇంకా ఏమైందండి? దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. వాక్యాన్ని అడ్డుకోవడానికి ఎవ్వరి చేత కాదండి. ఎట్లాంటి వాడు కాదు. అసలు గొల్లాతు లాంటి వాళ్ళు ఎంతమంది వస్తే ఏమైతుందండి? చాలు, దావీదు లాంటి వాడు చిన్న రాయితో కొట్టేపోతుంది. ప్రార్థన అనే చిన్న రాయి. కాబట్టి ఎంత హింసలో ఆ కాలంలో సంఘానికి హింసలు స్టార్ట్ అయినాయి. మరి హత్య చేస్తున్నారు, చంపుతున్నారు, ఉరియేస్తున్నారు. ఎన్ని శ్రమలు పెడుతున్నప్పటికీ వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. బర్నబాయు పౌలు తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కు అను పేరు గల యోహాను మరి 9వ అధ్యాయంలో, అంతవరకు 9వ అధ్యాయంలో అపోస్తుడైన పౌలు గారికి మరి దర్శనం కలుగుతుంది. ప్రభువు ఆయన్ని పిలుస్తాడు. పిలిచిన తర్వాత మరి పిమ్మట ఆయన అపోస్తుడైన పౌలు గారు, నేను టూకీగా చెప్తాను, డీప్గా పోనమ్మా. పిమ్మట అతడు దమస్కులో ఉన్న శిష్యులతో కూడా 9వ అధ్యాయము 19వ వచనం. ఇప్పటికి అపోస్తులైన సౌలు పౌలుగా మారారండి. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడిని ఆయన గూర్చి ప్రకటించుచు వచ్చెను. ఎవరు ప్రకటిస్తున్నారు? సౌలు ప్రకటిస్తున్నారు. ప్రకటిస్తున్నప్పుడు అక్కడున్న శిష్యులంతా భయపడిపోతున్నారు. ఎందుకు వచ్చినాడు?
సౌలు ఎందుకు వచ్చాడు? మరి అందరినీ హింసించడానికి, చంపడానికి ఆయన వచ్చాడు. కానీ ఈయనే వాక్యం చెప్తా అంటే అక్కడ వారు ఎవ్వరు కూడా నమ్మలేదన్నమాట. అలాంటి సమయంలో 26వ వచనం, అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలిసి కొట్టుటకు యత్నం చేసెను, కానీ అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. సౌలుకు భయపడినారు. మరి సౌలైతే రక్షించబడ్డారు, మార్పు చెందినాడు, వచ్చి శిష్యులతో, ప్రభు శిష్యులతో కలవాలని, సంఘంలో కలవాలని ఇష్టపడుతున్నారు. కానీ ఎవరు కానీ అతన్ని చేర్చుకోవడానికి భయపడుతున్నారు, ఎవరు ఇష్టపడడం లేదు. అలాంటి సమయంలో అయితే బర్నబా, 27వ వచనం, అతడి శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. అయితే బర్నబా అతనిని దగ్గరకు తీసి అపోస్తుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచెననియు, ప్రభు అతనితో మాటలాడననియు, అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియజేసెను. మరి ఈ బర్నబా, అందరూ భయపడుతున్నారు, కానీ ఈ బర్నబా హెచ్చరిక పుత్రుడు, హెచ్చరించేవాడు, ఆదరణ పుత్రుడు. కాబట్టి ఇలాంటి పరిస్థితిలో సౌలును అపోస్తుల దగ్గరికి తీసుకొని వచ్చి పరిచయం చేశాడు. మరి సౌలు గారికి జరిగిన దర్శనాన్నంతా చెప్పి మరి అపోస్తుల గారికి, సంఘానికి, శిష్యులకు మరి సౌలును పరిచయం చేసిన బర్నబా గారే హెచ్చరిక పుత్రుడు. మరి అందరినీ హెచ్చరించాడు. ప్రభువు ఈయనకి డైరెక్ట్ గా దర్శనం ఇచ్చి ఈయన్ని రక్షించుకుంటే మీరు ఎందుకు భయపడుతున్నారు అని ఆయన హెచ్చరించి మరి అపోస్తులైన పౌలును మరి అపోస్తులు వారి దగ్గరికి చేర్చినాడు, ఆదరణ కలగజేసినాడన్నమాట. ఈ విధంగా బర్నబా పరిచర్య స్టార్ట్ అయిందన్నమాట. బర్నబా మరి 13వ అధ్యాయంలో వారు ప్రార్థన చేసి మరి ఎవరిని పంపించాలి అని అనుకున్నప్పుడు 13వ అధ్యాయము 1వ వచనం, అంతియోకలోనున్న సంఘములో బర్నబా, నిగేర్ అనబడిన సుమయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాత్మని హేరోదుతో కూడా పెంచబడిన మనయేసు, వీరందరూ ఉపవాసముండి వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారి నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచినారన్నమాట. మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ పూర్ణులై మరి రెండోసారి అన్నమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మ పూర్ణులై మరి వీరు సేవకు వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఫస్ట్ మిషనరీ జర్నీ స్టార్ట్ అవుతుంది. మరి అపోస్తులైన పౌలు 3 మిషనరీ జర్నీస్ జరిపారండి. ఇది మొదటి మిషనరీ జర్నీ మరి 13వ అధ్యాయము 4వ వచనం నుంచి ఎక్కడ దాకా ఉందంటే 14వ అధ్యాయము చివరి దాకా ఫస్ట్ మిషనరీ జర్నీ ఉందన్నమాట. ఈ మిషనరీ జర్నీలో మీరు నిదానంగా చదువుకోండి. ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగాయి. ఎంతో మంది మరి వీళ్ళ మీదికి వ్యతిరేకత వచ్చింది. ఎన్ని వచ్చినా కానీ వాళ్ళు సంఘాలను స్థాపిస్తూ వచ్చినారండి, అద్భుత కార్యాలు చేస్తూ వచ్చినారండి. తర్వాత మరి ఎన్నో అవమానాలు పొందుతూ వచ్చినారు. కొంతమంది స్త్రీలను ప్రోత్సహించి వాళ్ళ మీదకి పంపించారండి. దేనికి కూడా వాళ్ళు ఇది కాలేదండి. మరి ప్రభు సేవ సువార్త ప్రకటిస్తూ ఫస్ట్ మిషనరీ జర్నీ కంప్లీట్ చేసుకున్నారు. కవియరు బర్నబా, మరి వాళ్ళతో పాటు మనకు మార్కు సువార్త రాసిన జాన్ మార్కు, యోహాను మార్కు గారు, తర్వాత సౌలు, అపోస్తులైన పౌలు, వీళ్ళు ముగ్గురు కలిసి మరి 4 సంవత్సరాలు, ఒక్కొక్క జర్నీ 4 సంవత్సరాలు గడిచిందండి. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు. ఒక్క ఊరు నుంచి మరి ఆ ఫస్ట్ జర్నీలో ఆయన ఎంత దూరం ప్రయాణం చేసినాడంటే దరిదాపు 1300 కిలోమీటర్ల దూరం పోయినారండి. ఫస్ట్ దండయాత్రలో 1200 మైళ్ళు ప్రయాణం చేశారు. 1200 మైళ్ళు 4 సంవత్సరాలు చేశారు. 500 మైళ్ళు వచ్చి భూమి మీద. మరి ఎలా ఆ కాలంలో ఏ వెహికల్స్ ఉన్నాయండి? ఎట్లా మరి వాళ్ళు 500 మైళ్ళు దూరం ప్రయాణం చేసి వాళ్ళు సువార్తను ప్రకటించారు. ఎక్కడ పోయినా సంఘాలు స్థాపిస్తూ వచ్చినారు, శిష్యులు పెడుతూ వచ్చినారు, సంఘాల్లో పెద్దలను ఎదిరిస్తూ సంఘాలను ఏ విధంగా నడిపించాలో చేస్తూ వచ్చారు. 500 మైళ్ళు వచ్చి భూమి మీద ప్రయాణం చేశారు. 700 మైళ్ళు మరి సముద్రంలో ప్రయాణం చేసి ఈ విధంగా 4 సంవత్సరాలు మరి మొదటి జర్నీ
చేశారన్నమాట. మొదటి జర్నీ అయిపోయిన తర్వాత రెండో జర్నీ మరి స్టార్ట్ చేయాలనుకున్నారు. 15వ అధ్యాయంలో ఒకసారి చదువుదామమ్మా లాస్ట్‌లో. 15 అధ్యాయం 36 వచనం నుంచి. కొన్ని దినములైన తర్వాత ఏ ఏ పట్టణములలో ప్రభు వాక్యం ప్రచురించితమో ఆయా పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనం చూతుమని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహాను వెంట పెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంపూలియాలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వాణ్ణి వెంట పెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకరు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంట పెట్టుకొని ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళెను. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. ఇక్కడ మరి ఫస్ట్ జర్నీ స్టాప్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత మరి వాళ్ళు ఏమనుకుంటున్నారు, కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణాల్లో మనం సంఘాలు స్థాపించాం కదండి, ఎంతమందిని శిష్యులు చేశాం, ఎలా ఉన్నాయో ఆ సంఘాలను ఇంకోసారి పోయి చూద్దామనేసి బర్నబా పౌలు గారు అనుకున్నారు. అనుకున్న తర్వాత సరే వెళ్దామనేసి అన్నప్పుడు ఈ బర్నబాకు బంధువు మార్క్ అన్నమాట. మార్కు సువార్త రాసిన మార్కు గారు, యోహాను మార్కు గారు మా బర్నబాకు బంధువు. ఈ మార్కు బంధువు ఏమంటాడు, మార్కును వెంట పెట్టుకొని పోదాము అని అంటాడు. అంటే పౌలు ఏమంటారు, వద్దయ్యా చూడు మనము ఫస్ట్ జర్నీలో ఒక 2 సంవత్సరాల జర్నీ అయితేనే 3వ సంవత్సరం జర్నీలో మూడో సంవత్సరంలో ఏం చేశాడు, నేను ఊరికే చెప్తున్నాను, 3వ సంవత్సరం ఏమి ఇయర్స్ ఏమి ఇది చేయలేదు. పంపూలియాలో మనం ఉన్నప్పుడు ఉన్నట్టుండి అతడు మనల్ని వదిలిపెట్టిపోయినాడు. అతను మనతో ఉన్నంతసేపు మనకి ఎంతో అనుకూలంగా ఉండింది. అతను ఉన్నట్టుండి ఇంకా మనము తిరిగేది ఎంతో ఉంది, మరి ఎంతో బోధించాల్సింది, సంఘాన్ని స్థాపించాల్సింది. ఉన్నట్టుండి అతను మనల్ని వదిలిపెట్టిపోయినప్పుడు మనం ఎంత ఇబ్బందులు పాలైనాం కదా, వద్దు అతను అనేసి మరి పౌలు గారంటే మరి బర్నబా లేదు అతన్ని తీసుకొని వెళ్లాల్సిందే అని అంటాడు. అంటే అక్కడ వాళ్ళిద్దరికీ కొంచెము క్లాష్ అవుతుంది. క్లాష్ అయినప్పుడు అప్పుడు ఏం చేస్తాడు, బర్నబా ఈ మార్కును తీసుకొని వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు, కుప్రకి వెళ్ళిపోతాడు అనమాట. కుప్రకి వెళ్ళిపోయిన తర్వాత మరి ఈ పౌలు గారు ఇక్కడ చదువుదామండి. పౌలు శీలను ఏర్పరచుకొని 40 వచనం. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి మరి సంఘములు స్థిరపరచుతూ సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారం చేయుచుండేది. సంచార జీవులు అయిపోయినారండి, సువార్త కోసం సంచార జీవులు అయిపోయినారు. మనకు సంచార జీవులు అంటే ఆ కాలంలో కొంతమంది ఉండేవాళ్ళు, ఊరి బయట కొద్ది రోజులు ఇవి వేసుకునేది, గూళ్ళు లాగా వేసుకునేది ఉండేది, మరి వేరే ఊరికి పోయేది. ఇలా సంచార జీవులు అప్పట్లో ఉండేవాళ్ళు. ఇప్పట్లో ఎవరు సంచార జీవులు కనిపించలేదు, కానీ వీళ్ళు సంచార జీవుల్లాగా జీవించారండి, ప్రభువు కోసం జీవించారండి. మరి ఇప్పుడు ఏమైపోయిందంటే బర్నబా మరి తన సొంత ఊరైన కుప్రక వెళ్ళిపోయినాడండి. వెళ్ళిపోయి మరి అక్కడే ఆయన సేవ చేస్తూ ఉన్నాడు. ఆయన సంఘాలను స్థాపిస్తూ వచ్చినాడు. అక్కడ అందరికీ సువార్తను ప్రకటిస్తూ వచ్చినాడు. ఇక చూడండి, బర్నబా హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడు అనే పేరు అపోస్తులు గారు ఎందుకు పెట్టారో తెలియదు, కానీ ఈ మార్కు మధ్యలో మరి సేవను వదిలిపెట్టి వెళ్ళిపోయిన మార్కును మరి అతను మార్చగలిగినాడు. మార్చి మరి అతన్ని మరి అపోస్తులైన మరి పౌలు దగ్గరికి తీసుకొని వచ్చారు. మరి బర్నబా గారు, మార్కు మరి ముగ్గురు కలిసి మరి కూడా పరిచయం చేశారనమాట. ఈ బర్నబా ఏం చేశాడు, మరి కుప్రలో నిలబడిపోయి అక్కడ సేవ చేస్తున్నాడు. సేవ చేస్తున్నప్పుడు అతనితో పాటు మార్కు కూడా ఉన్నాడు. ఆ కుప్ర ప్రజలు ఏం చేశారంటే ఇతన్ని హత్య చేసినారండి. బర్నబాను మరి హత్య చేసినారు, అతన్ని చంపినారు. చూడండి, ఎక్కడ పోయినా దేవుని సేవకులకు ఏమండి అందలం ఎక్కడా లేదండి. దేవుని సేవకులకు అవమానాలే, దేవుని సేవకులు కష్టాలే. దేవుని సేవకులు ఎన్నిసార్లు అపోస్తులైన పౌలు అన్నాడు కదా, ఎన్ని అవమానాలు పొందినారు. వీళ్ళు ఇంత అవమానాలు పొందుతూ సంచార జీవులుగా ఉండి ప్రభువు కోసం తమ జీవితాలు సమర్పించినాడండి. మరి కుప్రలో మరి అతన్ని హత్య చేసిన తర్వాత ఈ మార్క్ అని అతను ఏం చేశాడు, సలామి అనే పట్టణంలో అతన్ని పాతి పెట్టాడనమాట. ఈ విధంగా బర్నబా లైఫ్ ఎండ్ అయిపోయింది. న్యాచురల్ డెత్ ఒక్కరికి కూడా లేదండి. ఇంతవరకు వీళ్ళు ప్రభువు కోసం హతసాక్షులైతూ వచ్చినారు.
చివరిగా మరి అపోస్తులైన పౌలుని గురించి మనం వింటున్నాము. మరి అపోస్తులైన పౌలు కూడా మరి ఆయన ఎన్ని హింసలు అనుభవించినాడో మనకు తెలుసు. మొదటి జర్నీ, రెండో జర్నీ, మూడో జర్నీ అయిపోయింది. మరి ఆయన 3 జర్నీలు అయిపోయిన తర్వాత ఆయన 7 సార్లు మరి న్యాయస్థానంలో నిలబడాల్సి వస్తుంది. ఆయన మరి 7 సార్లు ఒక్కొక్కసారి ఆ 7 సార్లు ఆయన అది 3 సార్లు ఆయన చెరసాలలో వేశారు. 2 సార్లు రోమా ప్రభుత్వంలో ఆయన చెరసాలలో వేశారు. మరి ఒక్క చెరసాలలో 2 సంవత్సరాల చొప్పున ఉన్నాడు. కైసరులో ఒకసారి వేశాడు. మొత్తం 6 సంవత్సరాలు ఆయన జైల్లో ఉన్నాడు. ఆయన సువార్త సేవ 46 నుంచి 66 దాకానే ఆయన సేవ చేసింది. అంటే ఓన్లీ 20 ఇయర్స్ మాత్రమే అపోస్తుడైన పౌలు గారు పరిచయం చేశారు. అపోస్తుడైన పౌలు గారు 20 ఇయర్స్ పరిచయం చేసినప్పుడు 3 జర్నీస్ చేశాడు. ఒక్కొక్క జర్నీ 4 సంవత్సరాల చొప్పున 12 సంవత్సరాల్లో 3 జర్నీస్ వాక్యం బోధిస్తూ మరి సంచార జీవితం చేస్తూ 3 జర్నీలు ఆయన చేశాడండి. తర్వాత 6 సంవత్సరాలు ఆయన జైల్లో ఉన్నాడండి. ఆయన జైల్లో ఉన్నప్పటికీ ఆయన ఎక్కడ కానీ మరి ఆయన సువార్తను ప్రకటించడమే, ఆయన ఊపిరంతా సువార్తను ప్రకటించడమే తప్ప ఏమీ లేదండి. మొదటిసారి 7 సార్లు న్యాయస్థానంలో యొద్ద పౌలు నిలబడవలసి వచ్చింది. ఆ పేరు నాకు గుర్తున్నవని రాసుకున్నాను. మొదటిది అరియోపతగు సభ అంట. మరి అపోస్తుల కార్యం 17వ అధ్యాయము 19వ వచనం నుంచి ఉందండి. మొదటి న్యాయస్థానం మీద ఆయన నిలబడిండేది అరియోపగు సభ. మొదటి ఆదికాండం మీరు అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 19వ వచనం నుంచి ఉంది. రెండోది గిల్లియోను న్యాయపీఠం. ఇది కూడా 18వ అధ్యాయము అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 12వ వచనం నుంచి 17వ వచనం దాకా ఉందండి. ఇది రెండో న్యాయస్థానం. మూడో న్యాయస్థానం ఎఫెసు పట్టణీకరణము యొక్క సభ అంట. పట్టణీకరణ సభ, ఎఫెసు పట్టణీకరణము యొక్క సభ. ఇది 19వ అధ్యాయము 35వ వచనం నుంచి 41వ వచనం దాకా ఉందండి. నాలుగోది సన్హెద్రిన్ సభ, అది న్యాయస్థానము. ఇది 23వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల్లో ఉన్నాయి. ఇది ధర్మశాస్త్రము చొప్పున తీర్పు తీర్చబడే సభ, సన్హెద్రిన్ సభ. దీని గురించి మనం నేర్చుకోవాలి అనుకుంటే 23వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు ఉన్నాయమ్మా. ధర్మశాస్త్రము చొప్పున తీర్పు తీర్చే సభ ఇదనమాట. 5వ సభ గవర్నరగు ఫెలిక్స్ తీర్పు. 24వ అధ్యాయము 1 నుంచి 27 వచనాలు ఉన్నాయండి. ఇక్కడ ఈ ఫెలిక్స్ ఏం చేసినాడంటే అపోస్తుడైన పౌలు సువార్త చెప్పేటప్పుడు బాగా విన్నాడు. ఫెలిక్స్ బాగా విన్నాడు. విని ఇతనిలో ఏమేమి మరణానికి సంబంధించిన నేరం ఏమీ లేదు అని అంగీకరించినాడు. కానీ పౌలు నీతిమంతుడు అని మాత్రం చెప్పలేదండి. 5వ గవర్నర్ ఫెలిక్స్ సభలో అవును ఇతనిలో ఏ దోషము లేదు, మరణానికి సంబంధించిన పాపం ఏమీ చేయలేదు, కానీ ఇతడు నీతిమంతుడు అని మాత్రం అతను చెప్పలేదండి. తర్వాత 6వ సభ గవర్నరగు పేస్తు మరియు రాజగు అగ్గిరప్పుల న్యాయపీఠం. అపోస్తుల కార్యం 25వ అధ్యాయం 26వ అధ్యాయాల్లో ఇది ఉందండి. ఇది ఈయన కూడా పేస్తు అగ్గిరప్పులు వీరు కూడా మరణకరమైన బంధకములకు ఇతను ఏమీ చేయలేదు. అతను తన మతాన్ని తాను బోధించుకుంటున్నాడే కానీ మరణానికి సంబంధించింది ఏది చేయలేదు, తప్పిదం చేయలేదు అన్నారే కానీ అతను విడుదల చేయాలని మాత్రం అనుకోలేదండి. 6వది అయిపోయింది. 7వది రోమా సామ్రాజ్యంలో కూడా 28వ అధ్యాయము 16 నుంచి 23 దాకా ఉందమ్మా. రోమా పట్టణంలో కూడా చెరసాల్లో 2 సార్లు, రోమా పట్టణంలో చెరసాల్లో 2 సార్లు వేశారు. మరియు ఇక్కడ న్యాయస్థానంలో నిలబెట్టారు. కానీ ఈయనలో కూడా మరణానికి సంబంధించింది ఏది కూడా చేయలేదని చెప్పారు. మరి ఈ విధంగా ఈ రోమా సామ్రాజ్యంలో ప్రేతోర్యము అని సేవలో 16,000 మంది సైనికులు ఉన్నారు. 16 అంటే ప్రేతోర్యము అంటే నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు
సోల్జర్స్ ఉంటారు కదా, ఫస్ట్ బెటాలియన్, సెకండ్ బెటాలియన్, థర్డ్ బెటాలియన్ అంటారు కదా. అట్లా పేతోర్యము అనేది ఒక బెటాలియన్కు పెట్టిన పేరేమో అని నేను అనుకుంటున్నాను. దాంట్లో 16,000 మంది ఉన్నారంట. వాళ్ళకు సువార్త ప్రకటించినాడు. ప్రకటించి మరి వాళ్ళను ప్రభు పక్క నడిపినాడు. ఇవంతా చూసిన తర్వాత మరి నీరో చక్రవర్తి, దుర్మార్గుడైన నీరో చక్రవర్తి పేతురును ఆ విధంగానే చంపినాడు. ఇతన్ని కూడా మరి మరి కత్తి తీసుకొని తలను ఖండించేసినాడు. ఖండించి చివరికి అపోస్తుడైన పౌలు జీవితం కూడా ఎండ్ అయిపోయింది. ఈ విధంగా మరి హతసాక్షులు ప్రభువు కోసం అయ్యారండి. అపోస్తుల కార్యాలు ఆగలేదండి. పరిశుద్ధ కార్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు పరిశుద్ధ కార్యాలు నీ ద్వారా, నా ద్వారా, మన పిల్లల ద్వారా మరి రాను రాను మరి విస్తరించాలని మరి మనము కోరుకుందాం. దేవుడు మరి ఈ రోజు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. మరి కేజమ్మ గారు కొన్ని సాక్ష్యం నా గురించి చెప్పమన్నారు. ఎలా నువ్వు పరిచర్యకు వచ్చావు చెప్పమన్నారు. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు చెప్తానండి. నేను పుట్టిండేది ఇదే సంఘంలో, పెరిగిండేది ఇదే సంఘంలో. నా యవ్వనం అంతా ఇక్కడే జరిగింది. వివాహం అయిన తర్వాత మా అత్తగారు భక్త సింగ్ చర్చికి వెళ్ళేవాళ్ళు. ఆమెతో పాటి భక్త సింగ్ చర్చికి మా పెద్దమ్మాయి పుట్టేంత వరకు భక్త సింగ్ చర్చికి అత్త వాళ్ళతో కలిసి ఉన్నాం కాబట్టి అక్కడికి వెళ్ళేదాన్ని. తర్వాత రెండో అమ్మాయి, మూడో అమ్మాయి ఇక్కడికి వచ్చిన తర్వాత పుట్టినారు. తర్వాత మేము మరి ఇక్కడికి వచ్చేసినాం. వేరే అయిపోయి ఇక్కడికి వచ్చేసిన తర్వాత నా పుట్టిన సంఘం కాబట్టి ఇక్కడికే వస్తూ ఉంటాం. నేను పిల్లలు ఎప్పుడు రెగ్యులరేనండి. మా ఆయన మాత్రం వచ్చేవాడు కాదు. అప్పుడు వచ్చేవాడు కాదు, ఇప్పుడు వస్తున్నాడు మా ఆయన. అప్పుడు మాత్రం జోసఫయ్య గారు ఎన్నిసార్లు రా బాబు అంటే కూడా మా చర్చి ఉందండి, మా చర్చి పెట్టి ఎందుకు రమ్మంటారు అనేవాడు. ఎందుకంటే మా మామగారు సిఎస్ఐఏ, మా అత్తగారు కూడా సిఎస్ఐ హాస్టల్స్లో చదువుకున్నారు. మరి అక్కడే వాళ్ళ దాంట్లోనే ఉద్యోగాలు చేశారు కాబట్టి ఆ కాలంలో సిఎస్ఐ వాళ్ళ హాస్పిటల్స్ పేదవాళ్ళకు పిల్లలకు హాస్టల్స్ పెట్టి ఎంతో మందిని చదివించారండి. ఆ కృతజ్ఞత వాళ్ళకుంది. మనం ఏం పాయింట్ చేయడానికి లేదు, ఎవరిది వాళ్ళకి ఎక్కువ. కాబట్టి ఆయన వచ్చేవాడు కాదు. నేను పిల్లలు వచ్చేవాళ్ళు. నా పిల్లలంతా ఈ సందులో ఇక్కడే పెరిగినారు. మరి మూడో అమ్మాయి పుట్టిన తర్వాత ఒక నాకు మనసులో ఒక ఇదైంది. నేను కోరుకున్నవన్నీ మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచి ఉన్నత స్థితి ఇచ్చినాడు, మంచి హస్బెండ్ కూడా మంచి ఉద్యోగంలో ఇచ్చామని అన్నీ ఇచ్చాడు కదా. ఇక్కడే ఉన్నాను ఇంట్లో. ప్రభు ఎలా మాట్లాడతాడో ఒకసారి గమనించండి. అన్నీ ఇచ్చినానే, నువ్వు నాకేం చేస్తున్నావు అన్నారు. నేను నీకేం చేయాలి ప్రభువా? నాకు అనుకున్నాను. మరి ఇంతవరకు నువ్వు బాప్తిసమే తీసుకోలేదే. మరి చిన్నప్పటి నుంచి నేను క్రైస్తవ కుటుంబంలోనే పుట్టినాను. దైవికమైన కుటుంబము, మరి అంత క్రమశిక్షణలో పెరిగిన కుటుంబమే. కానీ బాప్తిసం తీసుకోవాలని నాకు అనిపించనే లేదండి. అందరూ బాప్తిసాలు తీసుకునే చూస్తూనే ఉన్నాను, కానీ నాకు బాప్తిసం తీసుకోవాలని అనిపించలేదు. 24వ సంవత్సరంలో ఇంట్లో ఉన్నప్పుడు ప్రభు నాతో మాట్లాడినాడు. మరి బాప్తిసం తీసుకొని నువ్వు ప్రభు సేవకు రావాలనేసి. సరే, నేను వెంటనే అయ్యగారి దగ్గరికి వచ్చి అడిగినాను. అమ్మా సరే మా బాప్తిసం ఇస్తానన్నారు. ఆయన ఇచ్చారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వీళ్ళు నన్ను చూసినోళ్లే. అమ్మగారే నాకు సండే స్కూల్ మొదటి ఆంటీ. తర్వాత శారా వాళ్ళ అత్తగారు, మా అత్తగారు ఒకే స్కూల్లో చదువుకున్న వాళ్ళు, ఒకే ఊర్లో ఉన్నవాళ్ళు అనమాట. మరి ఆమె నాకు ఫస్ట్ క్లాస్ టీచరు. సరే అని బాప్తిసం ఇచ్చినారు. బాప్తిసం ఇచ్చిన తర్వాత ప్రార్థన చేస్తున్నా. ప్రభా మీరు సేవకు రమ్మన్నారే, నేను ఏం సేవ చేయాలి, ఎలా సేవ చేయాలి, నేను ఏ మార్గంలో వెళ్ళాలో నాకు తెలియదు ప్రభువా అని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మరి పిల్లల మధ్య పరిచర్యకు వెళ్ళమనేసి నాకు తలంపు ఇచ్చాడు దేవుడు. ఇస్తేనే అప్పుడు నేను జో దగ్గరికి వచ్చాను. అప్పుడే పెరిక్స్ గారు వాళ్ళ అన్నగారు హైదరాబాద్కి వెళ్ళిపోయినారు. మన సుశీల అన్నగారు వెళ్ళిపోయినారు. వెళ్ళిపోతే అప్పుడు జో ఒక్కడే పరిచయం. వీళ్ళంతా చిన్నోళ్ళు అప్పుడు, అంతా 8th క్లాస్ 7th క్లాస్ వాళ్ళు, నువ్వు ఇంకా ఉన్నారు కదమ్మా కేయిలా, వీళ్ళందరూ చిన్నోళ్ళు అప్పుడు. మేరీ వీళ్ళందరూ చిన్నోళ్ళు. వచ్చి మరి అడిగినాను నేను, జో నేను కూడా పిల్లల మధ్య పరిచయం చేయాలనుకుంటున్నాను, మరి మీరు ఏం చెప్తారు అంటే, అక్క నేను అంకుల్ని అడిగి చెప్తాను అన్నారు. సరే అని పోయి అంకుల్ని అడిగితేనే ఆయన ఒప్పుకున్నారు. ఒప్పుకుంటేనే వెంటనే ఇంటికి వచ్చి, అక్క మీరు వచ్చే సండే నుంచి రండి, ఇదిగో మీరు ఈ ఏజ్ వాళ్ళకి తీసుకోండి, ఈ మెటీరియల్ అంతా ఇచ్చి ఈ విధంగా మీరు ప్రిపేర్ కండక్క అనేసి ఇచ్చినాడు. ఆ రోజు నుంచి పరిచర్యలోనే ఉన్నానమ్మా నేను. మరి సండే స్కూల్ పరిచర్య కొనసాగుతున్నప్పుడు అప్పట్లో మరి నేను జో చేస్తున్నప్పుడు మరి వాణి కూడా వచ్చిందనమాట. 250 మంది పిల్లలండి అప్పట్లో సండే స్కూల్కు. 10th క్లాస్ దాకా పిల్లలు. మరి లాస్ట్ అది 5th క్లాస్ దాకా ఒకరు, 6th 7th 4th క్లాస్ దాకా ఒకరు,
5th, 6th, 7th దాకా ఒకరు, 8th, 9th, 10th జ్యోతి తీసుకునేవాళ్ళు అనమాట. ఈ విధంగా డివైడ్ చేసి నేను, వాణి జ్యోతి తీసుకునే వాళ్ళము. ఇలా తీసుకుంటున్నప్పుడు మరి స్త్రీల కార్యక్రమం ప్రభా వాళ్ళ అత్తగారు తీసుకునే అంత ఆమె నడిపించేవాళ్ళనమాట. ఆమె నడిపిస్తున్నప్పుడు మరి సిస్టర్కి ఎందుకో మరి ఆ హెల్త్ బాగాలేక ఆమె నేను నడిపించలేను అనేసి అన్నారు. నడిపించలేను అన్నప్పుడు అయ్యగారు నన్ను పిలిచి, అమ్మా నువ్వు స్త్రీల కార్యక్రమాన్ని కూడా నీవే నడిపించాలి అన్నారు. నాకు ఉద్యోగం ఉంది, సంసారం ఉంది. ముగ్గురు ఆడపిల్లలు, మా ఆయన ఎక్కడో పని చేస్తాడు, పొద్దున్న లేస్తే క్యారేజ్లు కట్టాలా అని. కానీ దేవుడు నన్ను పిలుచుకున్నాడు కాబట్టి సరే అయ్యగారు అట్లే చేస్తానన్నాడు. సరే అని అప్పటి నుంచి మరి సండే స్కూలు, స్త్రీల కార్యక్రమం కంటిన్యూ అవుతున్నది. అవుతున్నప్పుడు మరి 35 మంది, 36 మంది పల్లెల నుంచి వస్తారనమాట ప్రతి ఆదివారం. వాళ్ళకు భోజన కార్యక్రమాలు అది కూడా నాకే చూసుకోమన్నారు. అన్నిటికీ నిజంగా మా దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన పరిశుద్ధ నాలో ఉంది కాబట్టి నేను చేయగలిగినాను. ఆడ సండే స్కూల్ అయిపోతేనే వెంటనే మరి మా ఎవరెవరు వచ్చేవాళ్ళనమాట. అప్పుడు వాణి గాని, తర్వాత మా ఇది భాగ్యమ్మ, తర్వాత వాళ్ళ అక్క విమలా వాళ్ళ భాగ్యమ్మ, ఇద్దరు భాగ్యమ్మలు అందరూ వచ్చి మేరీ, ఇంకొక ఆమె మేరీ 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 ఆమె కూడా వచ్చేది. ఎవరెవరు హెల్ప్ చేసేవాళ్ళు, అన్నం చేసి గబగబ పప్పు చేసేవాళ్ళు అనమాట. ఈ విధంగా పరిచయం కొనసాగుతూ ఉన్నప్పుడు మరి సండే స్కూల్ చందా నా దగ్గరే, స్త్రీల చందా నా దగ్గరే. ఒక బ్యాంకులో 2 అకౌంట్ ఎవ్వరు ఇయ్యరు, కానీ నాకు అక్కడ అకౌంట్లు ఇచ్చిరి. ఒకటి సండే స్కూల్ అకౌంట్ ఒకటి, స్త్రీల చందా ఒకటి. ఈ విధంగా దేవుని కార్యం జరుగుతున్నప్పుడు అమ్మ సైతాడు ఏదో విధంగా శోధిస్తాడు. ఏ విధంగా శోధించి నా నుంచి ఆ పరిచర్యను మరి ఏ విధంగా దూరం అయిపోయింది. అప్పుడు మా ఆయన, నువ్వు అస్సలు సంఘానికే పోకూడదు, నేను సిఎస్ అయిపోతుంటే నువ్వెందుకు ఆ సంఘానికి పోతావు అని ఒక్కసారి రైజ్ అయిపోయి పిల్లలను నన్ను అసలు నువ్వు పోకూడదు అనేసి అన్నప్పుడు ఇంక నేను అప్పుడు ఈ సంఘాన్ని వదలాల్సి వచ్చిందండి. వదలాల్సి వచ్చి ఒక 20 years నేను సంఘాన్ని వదిలేసినాను. అవి నేను రాలేకపోయినప్పుడు మరి తర్వాత నాకు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన సంఘం కదమ్మా, ఎక్కడ చూసినా మా పిల్లలు ఊడ్చిండేది ఇట్లాంటివన్నీ జమకాణాలన్నీ ఇట్లా దీంట్లో ముంచి ఇస్తా అంటే దీంట్లోనే నేను బాప్టిజం తీసుకోండేది. నా కూతుర్లు కూడా దీంట్లోనే బాప్టిజం తీసుకోండేది. అయ్యగారు ఇచ్చినారు. ఇన్ని పరిచర్యలు దుమ్ము పట్టకుండా ఊడుస్తా అంటే అక్కడంతా దుమ్మండి. అసలు బాత్రూమ్స్ కడుగుతాండండి పిల్లలు, తొట్టి పాచి పట్టిపోతాండండి, అవన్నీ కడుగుతాండండి. ఇన్ని పరిచర్యలు నా పిల్లలు చేశారు, నేను చేసినానండి. మరి కాబట్టి దేవుని కార్యాలకు మనం ఎప్పుడు తల వంచాలి. మరి శోధనలు వస్తాయి, శోధనలు జయించే శక్తి ఒక్కోసారి మనం కోల్పోతాం. నేను కూడా అలాగే కోల్పోయినానేమో అనిపించింది. కానీ దేవుడు మరి మా ఆయనే మరి నువ్వే పో అన్నాడు, గాస్పులాలకు పో అన్నాడు. మా ఆయన పో అంటేనే నేను వస్తున్నానండి. నేను వచ్చినప్పటి నుంచి ఏదో ఒక మాట అంటూనే ఉన్నారు నన్ను. ఆ ముసలి చూడు ఎట్లా నడుస్తుంది అని అనేవాళ్ళు ఉన్నారు. అది పో నీ మొగుని వంట చేసుకోపో, ఏం పని ఉంది నీకు అనేవాళ్ళు నన్ను ఉన్నారు. ఎందుకు వచ్చినావు నువ్వు అన్న ఇట్లా అంటుంటే కూడా నేను ఎవరికి ఏమి జవాబు చెప్పలేదమ్మా, కాముగా ఉన్నాను, నా అంతకు నేను చేసుకొని పోతున్నాను. కాబట్టి ప్రభువు సేవలో మనకు ఎన్నో శోధనలు వస్తాయండి, ఎన్నో శోధనలు వస్తాయి. ప్రభు శక్తి మనల్ని విడవదండి. ఇప్పుడు నా పరిచర్య ఎలా ఉందంటే దేవుడు ఊరికి నన్ను ఈ సంఘం నుంచి వేరు చేయలేదండి. ఇక్కడ పోతేనే మరి నేను 3 నెలలు సిఎస్ఐకి మా ఆయనతోనే పోతున్నాను. మా ఆయన నువ్వు పరిచర్య అని బయటికి పోయినావంటే కింద నీకు డైవర్స్ ఇస్తానన్నారు. పరిచర్య అని నువ్వు బయటకు పోకూడదు, ఉద్యోగం చేసుకో, నోరు మూసుకొని ఇంట్లో ఉండు, పిల్లల్ని చూసుకో, అంతే. ఏం అందరు ఆడవాళ్ళు ఎట్లా చేస్తున్నారు, నువ్వు అదే చేయాలి అనేసి అన్నారు. నేను 3 నెలలు చాలా బాధపడినా, ప్రభువా మీ సువార్తను ప్రకటించకుండా నేను ఎలా ఉండగలను, పత్రికలు పంచకుండా ఎలా ఉండగలను ప్రభువా నేను అని చాలా బాధపడుతూ మధ్యాహ్నం సమయంలో ఆ రోజు మాకేదో స్ట్రైక్ ఉంటే నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉన్నాను. మధ్యాహ్నం ప్రార్థన చేసుకుంటా, ప్రభువా ఏంది ప్రభువా నా జీవితం, ఉద్యోగం చేసుకుంటూ నేను ఇలా ఉండడమా, నాకు ఇది నచ్చదు ప్రభువా, నేను మీ సేవ చేయాలి కదా, మీరు ఆ రోజు చెప్పినారు కదా పరిచయకు రమ్మని పిలిచారు నన్ను రమ్మని పిలిచిన తర్వాత మరి ఎట్లా ప్రభు అనేసి ప్రార్థన చేస్తుంటే, అమ్మా నిజం చెప్తున్నాను, నాకు అసలు ఇట్లా దర్శనాలు వస్తాయని కూడా నాకు తెలియదు, అసలు నాకు దర్శనాలు అంటే కూడా తెలియదు. కానీ నేను ప్రార్థన చేసుకుంటూ పడుకుంటే ఒక చదరపు ఇట్లా స్థలము, చాలా పెద్దగా ఉంది స్థలము, చుట్టూ అంత పిచ్చి పిచ్చి చెట్లు గ్రీన్గా ఉన్నాయి, స్థలం మాత్రము గొప్ప వెలుగు ఉంది. ఆ వెలుగు ఉంది,
ఒట్టి ఇసుక, రాళ్ళు ఉన్నాయి. ఇంకేమీ లేవు. దాని పక్కన తెల్లటి బట్టలు యేసుకొని నిలబడినారు. నాకు అప్పటికే మోకాలు నొప్పులు, విపరీతమైన మోకాలు నొప్పులు. నిలబడినారు. అని నేను అడుగుతున్నా, ఇదేమి ఈ స్థలం మాత్రము తెల్లగా, వెలుగ్గా ఒక్క గడ్డి గూడా లేదే, ఏమి ఇది ఇట్లుంది? ఆ చుట్టూ చూస్తే అంత గ్రీనిష్‌గా ఉంది. ఏమి? అని వాళ్ళని అడుగుతుంటే, ఒకాయన నన్ను అడుగుతున్నాడు. మరి అక్కడంతా గ్రీన్‌గా ఉందంటున్నావు గదా! ఇందులో ఒక్క చెట్టు గూడా లేదంటున్నావు కదా! మరి నువ్వు ఆ గ్రీన్ అట్లా ఈ స్థలాన్ని నువ్వు గ్రీన్‌గా చేయగలవా అని అడిగినారు. అడిగితే నేను నా కాళ్ళు బాగలేవే, కుంటుతాందనే, మోకాళ్ళ నొప్పులే, నేను చేయగలనా అని అనుకుంటూనే, చేస్తాను నేను అని అక్కడికి దాటుకొనొచ్చి చిన్న రాళ్ళనెత్తి పడేస్తున్నట్టుగా కల వచ్చింది. అదయిపోయిన తర్వాత మరి రెండోసారి ఏమైందంటే, రెండోసారి గూడా ఇది 3 నెలల్లో జరిగినది. ప్రభువా! నేనేం చేయాలి? ఇట్లాగనే ఉండాలా? సండే స్కూలు, స్త్రీల మీటింగు ఇవన్నీ ఎంతో అసలు సండే స్కూల్ అయిపోతేనే ఇంటికి పోయి వంట చేసి నేను, వాణి పిల్లలు, నా పిల్లలు అందరూ కలిసి ఎక్కడికమ్మా వాణి పోతుండింది మనము? అక్కడికి పోతాంటిమి చూడు. అక్కడ సండే స్కూల్ తీసుకుంటాంటిమి. గుర్తులేదా? అక్కడ సండే స్కూల్ తీసుకుంటాంటిమి చూడు బస్సులో పోయి. మర్చిపోయిందా? నీకు గుర్తులేదారా? ఆ! పోయి సండే స్కూల్ తీసుకొని మరీ వస్తాను. ఆ! ఆ! చూడు అక్కడ పోయి సండే స్కూల్ తీసుకొని వస్తా అంటిమి. హ్మ్. మరి మరి ఏమైందంటే మధ్యాహ్నం పడుకున్నాను. ఒక మెల్లని స్వరం అమ్మ. ఆయన స్వరం చాలా తీయగా ఉంటుంది. చాలా మెల్లని స్వరం. నీవు పోలీస్ లైన్ చర్చిలో స్త్రీల కూడిక ఎందుకు తీసుకోకూడదు? వినిపించింది. వినిపిస్తే ఎదలే నా భ్రమ అనుకోని మరీ పడుకున్నా. సేమ్ వాయిస్ ఇదే మాటే, వేరేది ఇంకేం లేదు. నీవు పోలీస్ లైన్ చర్చిలో స్త్రీల కూడిక ఎందుకు తీసుకోకూడదు అని వినిపించిందమ్మా. వినిపిస్తూనే వెంటనే లేచినాను, ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా! ఇది మీ వాయిస్ అయితే పోలీస్ లైన్ చర్చ్ నాకు తెలీదు. అది ఎట్లుందో నాకు తెలీదు. వాళ్ళెవరో నాకు తెలీదు. అక్కడికి ఎట్లా పోవాలో నాకు తెలీదు. ఇది నిజంగా మీ వాయిసే అయితే నాకు మార్గం చూపించండి అని కాంపౌండ్‌లో వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే వాణి వచ్చింది 4 గంటలకు. వాణి వచ్చింది. వాణి వస్తూనే, "వాణి నాకు మధ్యాహ్నం ఇట్లా అయిందమ్మా" అన్నాను. అంటే వాణి ఏం చెప్పిందంటే, "అక్క ఆ చర్చిలో మా అన్నయ్య అక్క సంఘ పెద్ద. ఆయన ఇల్లు ఎక్కడే కాదు ఇద్దో మీ ఇంటికి 4గో ఇల్లే అక్క" అన్నది. అంటే సరే అని నేను వాణి ఇద్దరం అన్న వాళ్ళ ఇంటికి పోయినాము. పోతే ఇంకా వాకిలి దగ్గరికి ఇట్లా ఎంటర్ అయినామమ్మా. అయితేనే వాళ్ళ అన్నగారు కుర్చీలేస్తున్నారు. ఏస్తే ఇంక లోపలికి ఇట్లా వచ్చినాము. ఇంక కూర్చోలేదు కుర్చీలో. అప్పుడే పోలీస్ లైన్ చర్చి పాస్టర్ గారొచ్చి నిలబడినారు. పాస్టర్ గారొచ్చి నిలబడితేనే, ఈయనేనమ్మా పాస్టర్ అని వాళ్ళ అన్నగారు చెప్పారు. చెప్తేనే వెంటనే అడిగినాం. పాస్టర్ గారు, మేము మీ సంఘంలో స్త్రీల కార్యక్రమము, పిల్లలు సండే స్కూల్ తీసుకోవాలా అనుకుంటున్నాము. మరి మీరు ఇష్టమైతే చెప్పండి అంటే, ఆయన ఒకే మాట అన్నాడు. సిస్టర్, మీలాంటి వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మీలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను. వెల్కమ్ సిస్టర్, మీరొచ్చి చెయ్యండి అన్నారు. అప్పటినుంచి 20 ఇయర్స్ దాకా నేను అక్కడ సేవ చేశాను. అక్కడ స్త్రీలు ఎట్లున్నారు? చదువు లేదమ్మా, దేవుడు తెలీదమ్మా, లోపలికొస్తా అది కడుపుమాన మొక్కొనొస్తారు. ఆ! అస్సలు వాళ్ళకు ప్రార్థన తెలీదు, బైబిల్ తెలీదు. అంత పోలీసోళ్ళ భార్యలే కానీ, దేవుడు పేరైతే సంఘం కట్టుకున్నారు కానీ, అలాంటి చోట దేవుడు 20 సంవత్సరాలు నన్ను వాడుకున్నాడు. ఇప్పుడు అక్కడ స్త్రీలు ప్రసంగాలు చెప్పే స్త్రీలేనారండి. మరి ఆ విధంగా దేవుడు అక్కడ అందరూ కొట్లాడుకున్నారు. కొట్లాడుకొని వెళ్ళిపోయినారు. 5 కుటుంబాలుండెనండి. 5 కుటుంబాలుండేదాన్ని. నేను ఆడదాన్ని, నేను చేయగలనా? 35 కుటుంబాలుండేటట్లుగా చేయగలిగినానండి. 5 కుటుంబాలు కొట్లాడుకొని ఎవరంతకు వాళ్ళు పోలీసోళ్ళు కొట్లాడుకుంటారండి. తాగుతారు. అసలు దేవుని భయమే లేదు. చర్చికైతే వస్తారు. వచ్చి అట్లా బయటకొస్తానే కాంపౌండ్ దాటకనే సిగరెట్లు తాగుతుంటారు. అంత భయం. భయం లేని తనం అనమాట. అట్లాంటి చోట మరి మా ఆయన, "పోలీసుల దగ్గరికి పోతున్నావే నువ్వు, వాళ్ళు పోలీసోళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలా. అప్పటికి నాది కూడా 40, 45 ఇయర్సే గదా! యంగ్ ఏజే కాబట్టి జాగ్రత్తగా ఉండాలా. వాళ్ళకు ఇది ఉండదు. నీ స్టేటస్ నీవి చూడరు. వాళ్ళకి ఆడదంటే చాలు అట్లా ఉంటారు వాళ్ళు. చాలా జాగ్రత్తగా ఉండాలా నువ్వు" అని నాకు ముందే భయం పెట్టి పంపించినాడు.
నేను కూడా భయంతోనే ఉన్నాను. ప్రతి చోట అట్లాగే ఉంటూ వచ్చినాను. దేవుని కృప వల్ల 20 సంవత్సరాల సేవ జరిగింది. సేవ జరిగిన తర్వాత మరి దేవుడు మరి నాకు ఇక్కడికి రప్పించడానికి ఆయన ప్రేరేపించడం కలిగింది కాబట్టి నేను అక్కడ వదిలేస్తున్నాను. ఇప్పుడు వేరే పాస్టర్లంతా ఇప్పుడు సంఘం అది చాలా బావుందండి. ఈ విధంగా దేవుడు నన్ను ఇక్కడి నుంచి తీసుకుపోయి అక్కడ సంఘాన్ని కట్టడానికి అక్కడ 20 సంవత్సరాలు నన్ను వాడుకున్నాడు. నన్నైతే ఎక్కడ ఆయన వదలలేదండి. ఎక్కడ వదలలేదు. అంతేకాదు ఇప్పుడు నాకు 6, 7 సంఘాలున్నాయండి. చిన్న చిన్న సంఘాలు. పల్లె సంఘాలనమాట. ఆ పల్లెల సంఘాల ద్వారా నేను పరిచర్య చేస్తానండి. క్రిస్మస్ అప్పుడు ప్రతి పల్లెకు నేను నైట్ టైమ్సే ఆహ్, నైట్ టైమ్స్ పాటలు పాడుతూ, వాక్యం చెప్తూ బహిరంగ సువార్తను చేసినానండి. సుమారుగా 70 మంది, 80 మంది అటెండ్ అయినారు. రాత్రి 11, 12కి వస్తా అంటే కూడా మా ఆయన ఏమీ మాట్లాడడం లేదు. ఇప్పటికి గూడా ఈ సేవ నాది కొనసాగుతూనే ఉంది. రేపు వేరే చోట ఉండింది నాకు సేవ. కానీ ఏదో మన ఫంక్షన్ ఉందనేసి క్యాన్సిల్ చేసుకున్నాను. దేవుడు నన్ను వదలలేదమ్మా. ప్రభువు ఒక్కసారి మనల్ని ఏర్పరచుకుంటే ప్రియులారా నిజం చెప్తున్నాను నేను. నా ఓన్ ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాను. ఆయన విడిచే దేవుడు కాదు, ఎడబాసే దేవుడు కాదు. మనకు అవమానాలొస్తాయి, తిట్లొస్తాయి, మాటలొస్తాయి. వాటన్నిటిని ఇట్లా అనుకోవాలండి మనం. ఇట్లా అనుకోని ధైర్యంగా మన పరుగు పందెంలో మన సిలువనెత్తుకొని మనము పరిగెత్తే వారంగా ఉండాలని దేవుడు ఈరోజు హెచ్చరిస్తున్నాడు. మరి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వేలాది వేల స్తోత్రాలు. యజమాని గారికి గూడా వందనాలమ్మా. జూమ్‌లో మరి వాక్యం విన్న సోదరీమణి వారందరికీ వందనాలండి.